ఎక్స్ క్యూబ్ ప్లస్ 5x² ప్లస్ 12x ప్లస్ 6 ఈక్వలెంట్ టు 0. ఎక్స్ ఎన్ని పాజిటివ్ పూర్ణాంకాలు ఈ సమీకరణాన్ని సాటిస్ఫై చేస్తాయి. కాబట్టి ఆన్సర్ ఎంత? డైరెక్ట్గా నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు నోట్స్లో రాసుకోవాలి సార్. చాలా వరకు మీకు ఇప్పుడు టెక్స్ట్ బుక్ కూర్చొని అర్థం చేసుకొని అంత టైం మీ దగ్గర లేదు. అర్థం చేసుకున్న టీచర్ మీకు చెప్తున్నాడు ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. ఆన్సర్ అన్ని పాజిటివ్లు గనక ఉంటే, చరరాశుల ముందు అన్ని పాజిటివ్ వాల్యూలు గనక ఉంటే ఎక్స్ ఏ వాల్యూ తీసుకుంటే ఆన్సర్ వస్తుంది, ఎక్స్కి నెగటివ్ వాల్యూ ఆన్సర్గా వస్తుంది. పాజిటివ్ వాల్యూలు ఏమన్నా వస్తాయా? రావు. ఆ వాల్యూలు ఏంటి, ఎలా కనుక్కోవాలి, అవన్నీ మనము ముందు ముందు చూద్దాము. రైట్, అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా? కొంచెము మిమ్మల్ని భయపెట్టిస్తున్నాడు అంతే సార్, ఈ క్వశ్చన్లో ఇంకేమీ లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను సార్. x² మైనస్ x² ప్లస్ సపోజ్గా 14x ప్లస్ 13 ఈక్వలెంట్ టు 0. ఇవి చాలా చిన్న చిన్న కాన్సెప్ట్లు. మీకు అర్థమవుతే ఆన్సర్ ఆప్షన్ని చాలా ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. x² ప్లస్ 14x ప్లస్ 13 ఈక్వలెంట్ టు 0. ఆప్షన్లో ఇట్లుందనుకోండి 1, మీరేమీ ఫ్యాక్టరైజ్ పనికి మాలిన కాన్సెప్ట్లు తెలియకుండా పనికి మాలిన ఫ్యాక్టరైజేషన్లు ఏమీ కూడా చెయ్యొద్దు. పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్, ఆన్సర్ 2 నెగటివ్ ఉండాలి. ఎక్కడ ఉంటే అక్కడ టిక్ మార్క్ చేయండి. అదే 2 ఆప్షన్లు ఉన్నాయనుకోండి, సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోండి, సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వలెంట్ టు 0. మీకు తెలిసిన ఎగ్జాంపుల్ నుంచే కాన్సెప్ట్ ఎలివేట్ చేస్తాను. x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వలెంట్ టు రైట్ 0. x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వలెంట్ టు 0 రైట్. మిగతా అందరు స్టూడెంట్స్ దయచేసి రిప్లై చేయండి సార్. నేను మొన్న తీసుకున్న మాడ్యులస్ ఫంక్షన్ స్టాటిస్టిక్స్ మీకు యాప్లో లైవ్ క్లాస్లో అప్డేటెడ్గా లేదా? రైట్, అప్డేట్ మేము ఎవ్వరము అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు సార్. లైవ్ క్లాస్ అయిపోగానే కొన్ని గంటల తర్వాత ఆ వీడియో అక్కడే ఉంటుంది విత్ డేట్ అండ్ స్ట్రీమ్. రైట్, ప్రాబబ్లీ ఎవరు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, మిగతా అందరు స్టూడెంట్స్ మీకు మాడ్యులస్ ఫంక్షన్ స్టాటిస్టిక్స్ అన్నీ లైవ్ క్లాస్లో కనబడుతున్నాయి కదా సార్. ఎవరు దాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, నౌ x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వలెంట్ టు 0. x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వలెంట్ టు 0. నౌ ఈ క్వశ్చన్ చూడండి సార్. x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వలెంట్ టు 0. కాన్సెప్ట్ చూడండి. కాన్సెప్ట్ x² మైనస్ 5x ప్లస్ 6, దీన్ని మనము సూక్ష్మీకరిస్తే x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 ఈక్వలెంట్ టు 0. x ఈక్వలెంట్ టు 2, 3. x వాల్యూలు కనుక్కునే పద్ధతి, x వాల్యూలు కనుక్కునే రైట్స్. రైట్, నౌ ఇట్ ఈజ్ x వాల్యూ ఈక్వలెంట్ టు 2, 3. నౌ ఇక్కడ చూడండి సార్. x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వలెంట్ టు 0. నౌ x ఈక్వలెంట్ టు 2, 3. సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ మైనస్ ఆఫ్ మైనస్ 5. ఆల్ఫా బీటా ఎంత? 6. మళ్ళీ అదే కాన్సెప్ట్. రైట్, ఇదేమైంది? రైట్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, నెగటివ్ నెగటివ్, పాజిటివ్ ఇంటూ పాజిటివ్, నెగటివ్ ఇంటూ నెగటివ్. ఇక్కడ పాజిటివ్ ప్లస్ పాజిటివ్, పాజిటివ్ ప్లస్ పాజిటివ్, నెగటివ్ నెగటివ్ని కూడితే నెగటివ్. అంటే ఇక్కడ మీరు చూస్తే 2 పాజిటివ్ వచ్చింది. ఎప్పుడైనా మీకు సమీకరణం ఇచ్చినప్పుడు రైట్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళండి. రైట్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్, స్టార్టింగ్ ప్లస్ ఉంది, దాని తర్వాత మైనస్ ఉంది, మైనస్ తర్వాత ప్లస్ ఉంది. ఇంటర్చేంజ్, ఆల్టర్నేట్ సైన్స్ ఇంటర్చేంజ్ అంటే నెగటివ్ తర్వాత పాజిటివ్, పాజిటివ్ తర్వాత నెగటివ్, నెగటివ్ తర్వాత పాజిటివ్. ఎప్పుడైతే మనకు రైట్ ప్లస్ తర్వాత మైనస్, మైనస్ తర్వాత ప్లస్, ప్లస్ తర్వాత మైనస్, మైనస్ తర్వాత ప్లస్, అలా ఆల్టర్నేట్గా ఉన్నప్పుడు మనకు పాజిటివ్ వాల్యూస్ వస్తాయి.
ఎక్స్ ఏ వాల్యూలు తీసుకుంటుంది, పాజిటివ్ వాల్యూలు ఆన్సర్లో వస్తుంది. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఆర్డర్ ప్రకారము సైన్ మైనస్ ఉంటే ప్లస్ కావాలి, ప్లస్ ఉంటే మైనస్ కావాలి, మైనస్ ఉంటే ప్లస్ కావాలి. ఇలా ఆర్డర్లో కనుక ఉంటే మనకు ఏ వాల్యూలు వస్తాయి, ఎక్స్ పాజిటివ్ వాల్యూలు వస్తాయి. ఎక్స్ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి సార్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 7 ఈక్వలెంట్ టు 0, ఎక్స్ ఈక్వలెంట్ టు 1,7, ఎక్స్ ఈక్వలెంట్ టు 1,7, ఎక్స్ ఈక్వలెంట్ టు 1,7. ఇట్లా పాజిటివ్ నెగటివ్ నుంచి పాజిటివ్, ఇలా ప్లస్ తర్వాత మైనస్ తర్వాత ప్లస్, అలా ఉందనుకోండి ఓన్లీ పాజిటివ్. చిన్న పాయింట్స్ సార్, కానీ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది చూడండి సార్, 1,-1, ప్లస్ తర్వాత మైనస్ తర్వాత ప్లస్ తర్వాత మైనస్ తర్వాత ప్లస్. ఆన్సర్ ఎంత? 1,7. ఈ క్వశ్చన్ని మనము నెగటివ్గా మారుద్దాము, సో దట్ ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. నంబర్ ఆఫ్ నెగటివ్ వాల్యూస్, రైట్? మైనస్ తర్వాత ప్లస్ తర్వాత మైనస్ తర్వాత ప్లస్, అలా ఉన్నప్పుడు అన్ని ఆన్సర్లు ఏమవుతాయి? పాజిటివ్ వాల్యూలు ఆన్సర్ అవుతుంది. నెగటివ్ వాల్యూలు కనుక ఇస్తే ఆన్సర్ ఏమవుతుంది? నో వాల్యూ. కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా?